రాజు యొక్క కథ అని తెలుసుకున్నాము. మొదటి 6 శ్లోకాల్లో ఏంటి అంటే వేణ యొక్క పరిపాలనలో అతను చేసిన దురాగతాల గురించి చెప్పుకున్నాం. తర్వాత 7 నుంచి 13 శ్లోకాల్లో ఎవరైతే వేణాను రాజుగా సింహాసనం మీద అధిష్ఠింప చేశారో అటువంటి సాధు పుంగవులు వాళ్ళలో ఒక మదన స్టార్ట్ అవుతుందన్నమాట. అరే ఇటువంటి రాజుని తీసుకొచ్చి ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దుర్మార్గుని తీసుకొచ్చి రాజుగా చేశామే అని చెప్పి ఇతనికి నయానా భయానా అతని పద్ధతులు మార్చుకోని. ముఖ్యంగా వాళ్ళందరూ ఎందుకు బాధపడ్డారంటే ధర్మ ధర్మ కార్యకలాపాలన్నీ కూడా అతను ఆపివేశాడనమాట. అంటే ఎట్లయితే అసురులు ఈ భగవత్ కార్యాలకు ఆటంకం కలిగిస్తారో అసుర బుద్ధి కలిగినటువంటి ఈ వేణ కూడా ఎటువంటి ధన దాన తప యజ్ఞ కర్మలన్నిటిని కూడా ఆపేశాడు. దాంతో ఈ సాధువులకు ఆ బాధేస్తుంది అనమాట. బాధేస్తుంది ఎందుకంటే ప్రజా సంక్షేమం కావాలి అంటే ఇటువంటి ధర్మ కార్యాలు జరగాలి కాబట్టి అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే వెళ్ళి ఈ రాజుకు మనము చెప్తాం, మంచి మాటలతో చెప్దాం, నయానో భయానో ఒప్పిద్దాం. ఒకవేళ ఇంకా మూర్ఖత్వంలో వినలేదనుకో అప్పుడు అతన్ని మనము మన యొక్క తపశక్తితోటి అతన్ని దండిద్దాము అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఎంతో కోపం వస్తుంది. కానీ మునులకు ఏంటి అంటే గుణం వాళ్ళలో సహన శక్తి కూడా ఉంటుంది, ధారణ ఉంటుంది వాళ్ళు. అందుకని ఏంటంటే ఆ కోపాన్ని వాళ్ళు ప్రదర్శించకుండా వాళ్ళు ఈ వేణా దగ్గరికి వెళ్తారనమాట. ఇది ఇప్పటిదాకా జరిగినటువంటి వృత్తాంతము. ఎందుకు వేణ ఆ రకంగా ప్రవర్తించాడు ఎవరని చెప్తారా? వేణ యొక్క ఈ క్రూరమైన ప్రవర్తనకు కారణం ఏంటి? అంటే మేనమామ పోలికలుగా వచ్చినాయని చెప్పి, అంటే నేను అంతకు ముందు విన్నా. కరెక్ట్ పాయింట్ అవును కదా, లాస్ట్ ఆ, టైం అటెండ్ అవ్వలేదు. ఎవరి పోలికలు వచ్చాయి? అంటే వాళ్ళ తండ్రి మంచివారైనా కూడాను ఆ పిల్లవాడు అట్లా ఎందుకు వచ్చారంటే తల్లి వైపు పోలికలు కూడా వస్తాయి కాబట్టి యా, అందుకని ఆయన ప్రవర్తిస్తున్నారు అనేది విన్నాను. యా, ఆఫీస్ తాత అయిన మృత్యువు తర్వాత తల్లి యొక్క ఈ కరెక్ట్ హిస్టరీ కారణంగా క్రూరుడయ్యాడు. అయితే మాతాజీ పిచ్చివాడి మృత్యు చేతిలో ఎవరు కత్తి. మాతాజీ? మాతాజీ మృత్యు చెప్పండి. ఎవరు మాతాజీ? మృత్యు మృత్యు. ఎవరండి? ఎవరండి? మృత్యు మృత్యు ఎవరు? చెప్పండి, మృత్యు ఎవరు? ఇప్పుడు మృత్యు అనే మాట. యమధర్మరాజు. యమధర్మరాజు. మృత్యువుకి ఎవరు ఇది మాట ఇన్ఛార్జ్? ఆహా, యా, యమధర్మ. సుధామ వాళ్ళ కానీ మాతాజీ తండ్రి కొంచెం మాట. కుమార్తె సునీతి. ఎవరో మాట్లాడుతుంటే మాట కట్ అవుతుంది. అవునమ్మా. యా, మరి యమధర్మరాజు యమున యముడు వాళ్ళు కదా వాళ్ళ పిల్లలు. ఇక్కడ డైరెక్ట్ గా యమధర్మరాజు పేరు తీసుకోకుండా ఆ, మృత్యు అనే చెప్పారు మనకు 13వ అధ్యాయంలో. ఉమ్. 13వ అధ్యాయంలో మనకు 37 శ్లోకం నుంచి వస్తుంది అనమాట. సూర్యుడి పిల్లలు యమునాను యమున. 35, 36 శ్లోకాల్లో వస్తుంది. దాన్ని బట్టి ఏంటి అంటే ఇతను ఆ ఒక్క ఆ ఆ వంశానికి చెందిన తల్లి ద్వారా జన్మించినాడు కాబట్టి అతనిలో కొంత ఆ క్రూరత్వం అనేది అతను వస్తుంది అనమాట. వచ్చి ఏంటంటే అసలే పిచ్చివాడు. పిచ్చివాడి చేతిలో రాయో కత్తో ఉందనుకోండి, ఏం చేస్తాడు వాడు? యువతల వాళ్లకు హాని కలిగిస్తాడు. అదే రకంగా ఈ క్రూరుడైనటువంటి ఇతనికి అధికారం ఇచ్చేటప్పటికి ఏమైపోయింది? అధికార బలంతో, ఐశ్వర్యంతో అతనికి ఒక రకమైనటువంటి అంధత్వం, అంటే కన్ను విన్ను కాంచని ప్రవర్తన కారణమైంది అనమాట. అతన్ని ఎప్పుడైతే మంత్రులకు ఇష్టం లేకున్నా మునులు రాజు లేకపోతే అరాచకం ఎక్కువైపోతుందని ఆయన రాజ్య ప్రతిష్ఠ చేస్తారో అప్పటి నుంచి అతను ఇంకా క్రూరంగా తయారవుతాడు. క్రూరంగా తయారయ్యి అతని ప్రవర్తన ద్వారా ప్రజలకు చాలా కష్టం కలిగింది. అది 2 రకాలుగా ప్రజలు బాధపడ్డారు అని మనకు పోయినసారి శ్లోకంలో నేర్చుకున్నాం. ఎందుకు అంటే ఒకటేమో ఈ రాజుగారు వల్ల ఆ ధర్మ కార్యాలని ఆపివేయడము, రెండోది అంటే రాజుగారి యొక్క అనుచరుల వల్ల ఈ దురాగతాలు ఎక్కువైపోయి పాపం ప్రజలు అడకత్తర్ల పోకల్లాగా నలిగిపోతుంటారు అనమాట. ఎప్పుడైతే ప్రజల యొక్క ఈ రకమైనటువంటి బాధలు చూశారో కరుణాహృదయులైనటువంటి సాధువులు అప్పుడు అనుకుంటారనమాట, ఇది
మనం ఈ రకంగా రాజు ఇంత క్రూరుడైతాడో అతనితో సాహచర్యం మనకు మంచిది కాదు. ఎందుకంటే అతని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినందువల్ల వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు అనమాట, సహచరులయ్యారు. కాబట్టి ఇటువంటి దుష్టులతోటి మనము సాంగత్యం చేయకూడదు అని అనుకుంటారనమాట. ఆ ఈ ఈ సందర్భంలో ఉమ్, మన శ్లోకాలు 11 కూడా వస్తుంది, మళ్ళీ అప్పుడు చర్చించుకుందాం. తర్వాత ఏంటంటే ఆ పూర్వకాలంలో సాధువులకు అంత శక్తి ఉండేది. శక్తులు ఉండి వాళ్ళు ఏంటంటే అవసరమైనప్పుడు రాజుని నియామకం చేసేవారు, వాళ్ళు తప్పులు చేస్తే వాటిని సరిదిద్దగలిగేవాళ్ళు, శిక్షించేవాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చక్కగా ఉండేది. వాళ్ళ శక్తి ఉండేది, ఆ వాక్ శక్తి ఉండేది. దాన్ని మనకు శిలా ప్రభుపాదులు వారు చెప్తారు, ఇప్పుడు చూసే వాళ్ళలో అటువంటి శక్తి లేదు. కలియుగంలో ఇటు మంత్రాలకు కానీ అటు వాళ్ళ వాక్కులకు కానీ శాపాలకు కానీ ఆ శక్తి లేదు అని చెప్పారనమాట. తర్వాత ఆ ఇంకో విషయం ఏం చెప్పారంటే సాధువులు సామాన్యంగా రాజకీయాల్లో తగినటువంటి ఇంట్రెస్ట్, ఆ ఆసక్తిని వాళ్ళు చూపారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భగవత్ కార్యాలు చేయడము, తర్వాత తపం చేయడము, దాన ధర్మాలు చేయడము, ప్రజల యొక్క ఆధ్యాత్మిక సంక్షేమానికి పాటుపడటం, అది సాధువుల లక్షణం. కానీ ఇక్కడ ఎందుకు వాళ్ళు ఆ రకంగా రాజును శిక్షించాలని నిర్ణయించుకున్నారు అంటే ఆ వేణ యొక్క దుష్టత్వాన్ని ఎదుర్కొనే శక్తి మిగతా వాళ్ళలో లేదు. వీళ్లకు వాక్కు ద్వారా సరిచేయడం కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళని అతన్ని శిక్షించే శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉందన్నమాట. అంతేగాని శిలా ప్రభుపాదుల వారు అన్నట్టు ఈ సాధు జనాలకు మన రాజకీయాలతోటి కానీ ప్రభుత్వ అధికారంతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు. ఆ 11వ శ్లోకంలో ఈ దుష్టుల సాంగత్యం గురించి చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే మనం ఇతన్ని ప్రజా సంరక్షణ కోసం రాజుగా చేశాము, కానీ ఇతను ఇప్పుడు ప్రజా భక్షకుడైండు, రక్షకుడు పోయి భక్షకుడయ్యాడు. అతన్ని మనం మార్చకపోతే అతని యొక్క తప్పుల్లో అతని పాపాల్లో మనం కూడా భాగస్వామ్యం చెందాల్సి వస్తుంది అని. అంటే ఈ అసత్సంగంతో మంచి వాళ్ళు కూడా ఏ రకంగా ఎఫెక్ట్ అవుతారు అనేది మనం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. మనకు ఒక చక్కటి ఉదాంతం ఉంది ఈ స్క్రిప్చర్స్ లో. ఎవరైనా గుర్తు చేసుకోగలరా? అంటే అతని సచ్చరితుడు, అంత చక్కటి వ్యక్తి, గుణం గాని రూపం గాని అన్నీ ఉన్నవాడు. కానీ సత్సాంగత్యం చేయకపోవడం వల్ల, కుసంగత్వం వల్ల అతను అపవాదు పాలయ్యాడు. ఎవరన్నా ఏదన్నా క్యారెక్టర్ మీ కంటి ముందుకు కనిపిస్తుందా? అది భాగవతమే కాదు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారత్ కూడా కావచ్చు. అజామీలుడు మాతాజీ. అజామిలుడా? అజామిలుడు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన కంసుడు కూడా అంతే కదా మాతాజీ. 1 సెకండ్ దివ్య గోలకేశ్వర్, 1 సెకండ్. చెప్పండి ఇందిరా మాతాజీ. అది అంటే అంత ఆయన ఆయన భగవద్భక్తుడు కదా మాతాజీ, అలా ఆమె చూసి అలా అయిపోయినాడు కదా అని. అసత్సంగంతో తన ప్రవర్తన అంతా మారిపోయి అపవాదులకు లోనే ఆఖరికి మేమున్నాం తీసుకుపోతాం ఇట్లాంటి పాపాత్మని యమలో దూతలే రావాల్సి వచ్చింది. హరే కృష్ణ. ఎస్ దివ్య గోలోకేశ్వర్ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మాతాజీ కంసుడు కూడా అంతే కదా మాతాజీ. వాళ్ళ మంత్రులు వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు కూడా సరే సరే అని చెప్పేసి ముందుకు తోస్తారు కదా కృష్ణాన్ని చంపడానికి. కానీ అతనిలో ఉంటుంది కదా ఆ కోరిక. అతను ఉంటది, చర్చిస్తాడు, కానీ చర్చించినప్పుడు వాళ్ళు సరే అట్లా చేద్దాం చేద్దాం అని ప్రోత్సహిస్తారు కదా అసత్ సాంగత్యం వల్ల. అదే మంచి సాంగత్యం అయితే వాళ్ళు ఇది కాదు ఇలా చేయకూడదు అని చెప్పేవాళ్ళేమో కదా మరి. అది నాకు పార్షియల్ అనిపిస్తుంది. ఎందుకంటే స్వభావ రీత్యా కంసుడు కొంచెం దానవ గుణం కలవాడు కదా. అతను మంచివాడైపోయి అసంగత్వం వల్ల పాడైపోయిన వాడు కాదు, అపకీర్తి పాడిన వాడు కాదు. అతనికి అంటే నిప్పుకు గనక వాయువు తోడైనట్టు అతని నిర్ణయాలకు అతని చుట్టూ ఉన్న అసుర స్వభావాల వల్ల ఇంకొంచెం బలం వచ్చింది. మూడవది ఇంకెవరైనా చెప్తారా? నేను హరే చెప్పనా? కృష్ణ మాతాజీ. నరకాసురుడు హరే కృష్ణ మాతాజీ. నరకాసుడు చెప్పండి. మాతాజీ, సత్యభామ కొడుకు నరకాసుడు.
నేను అదే అతను అంటే అసురుడు ముందే చెప్తున్నారు మీరు అసురుడు అని. ముందు అతను గొప్పవాడు కాదు కదా, క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉండి అందరితో కీర్తింపవాడు కాదు కదా అతను. సో మూడు చాయిస్ చెప్పాను. నాలుగవది కర్ణుడు నేను చెప్పాను. మాతాజీ. ఎస్ మాతాజీ. సునీత మాతాజీ, నేను అదే అనుకుంటున్నా, మీరు అదే చెప్పారు. కర్ణుడు. అవును. కర్ణుడు అవును. దాన కర్ణుడు అంటారు. సాక్షాత్తు సూర్యుని కుమారుడు, ధర్మ నిరతుడు. అట్లాంటి వాడు ఏంటి, తనకు రాజ్యాన్ని, ఓ అంగరాజ్యాన్ని కట్టబెట్టాడని చెప్పి ఆ ఒక్క రీజన్ తో, ఆ కృతజ్ఞతతో అసంగత్వం చేశాడు. దుర్యోధని ప్రతి పనిలో కూడా అతను చేయూతనిచ్చాడు కదా. ఏవేవి చేయకూడదు ఆ అకార్యాలన్నిటికీ కూడా అతను మద్దతు ఇచ్చాడు. అందుకని అటువంటి డెత్ వచ్చింది అతనికి. కర్ణుడు ఎంత గొప్పవాడైనా అపఖ్యాతి ఎందుకు పాలయ్యాడంటే రాంగ్ సైడ్ లో ఉన్నాడు కదా. ఇక్కడ కూడా ఈ మునులకు అదే భయం. మేమెంత మునులైనా, మేమెంత ప్రజాక్షేమం కోసం ఇతను రాజు చేసినా, ఇతను వీడు చేసే కార్యాల వల్ల మేము కూడా ఇతని పాపాల్లో భాగస్వామ్యం పొందాల్సి వస్తుంది. ఇంకోటి అంటే పాముకు పాలు పోసినట్టు, మనం పాముకి ఎంత పాలు పోసినా, దానికి ఎంత పూజలు చేసినా, అందులో ఉండే విష గుణం అది మనల్ని ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అందుకని వాళ్ళు ఈ ఉమ్, ఆ, వీణ యొక్క సంగతికి కొంచెం భయపడతారనమాట. హరే కృష్ణ అందుకని మాతాజీ. హరే చెప్పండి అమ్మా. కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి కృష్ణవేణి. ప్రణామం మాతాజీ. అశ్వత్థామ కూడా వస్తాడా మాతాజీ అసంగత్యంలో? నో, అశ్వత్థామ ముందు నుంచి అతనికి ఒక రకమైనటువంటి ఈర్ష్యనే ఉంటుంది పాండవుల పట్ల. అతనికి ఎక్కువ అతనికి ఫేవరబుల్ గా ఉండేది దుర్యోధను పట్ల. అదే ఎందుకంటే దుర్యోధని వాళ్ళ సాంగత్యంలోనే ఉంటాడు కదా అవును అశ్వత్థామ ఉంటాడు. కూడా. అవును. కానీ అతని నేను చెప్పేది ఇప్పుడు కర్ణుడు మనకు కరెక్ట్ ఫిట్ అవుతాడు. కర్ణుడు ఆ, వ్యక్తిగతంగా అవును. చాలా గొప్పవాడు కదా. అవును. ఆఖరికి ఎప్పుడైతే ఇంద్రుడు ఒక బ్రాహ్మణ్ లాగా వచ్చి నాకు నీ కవచకుండలాలు కావాలంటే, తెలిసి కూడా ఇది కృష్ణుని యొక్క ఏమంటారు నాటకం అని మన్నాడు. తెలిసి కూడా తన దేహం నుంచి కట్ చేసిస్తాడు. అంత దాన గుణం ఉంటుంది కర్ణుడిది. అవును. సో ఈ రకంగా హరే కృష్ణ. వీళ్ళు ఆ, ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో అప్పుడు వాళ్ళ కోపాన్ని దాచుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడతారు. అది ఈరోజు చూద్దాం. మునే ఊచుహు నృపవర్య నిబోధైత్యత్రే విజ్ఞాపయామ భోహో ఆయు శ్రీ బల కీర్తినాం తవ తాత వివర్ధన్. 1 సెకండ్, 6 రూపీస్ వివర్ధనం. ఎస్ మాతాజీ, హరే ఈరోజు కొత్త కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి సరోజ. ఓకే చదివండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నృ నృపవర్య నిబోధైతై నిబో నిబోధైతా జత్తే విఘ్నోపయామ భోః ఆయుశ్రీ బలకీర్తినాం తవ తాత వివర్తనం. శ్రీల హరే ప్రభుపాద్కి జ- మునివర్యులు ఇట్లు పలికిరి. రాజా, నీకు మంచి ఉపదేశము నొసగ వచ్చితేమి. శ్రద్ధతో మమ్మ ఆలకింపుము. దాని వలన నీ ఆయువు, సంపద, బలము, కీర్తి వృద్ధి చెందగలవు. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. హరే కృష్ణ. ఈ 14 నుంచి 22 శ్లోకాల దాకా ఈ మునులు వేణరాజును బుజ్జగించి అతన్ని మార్చే ప్రయత్నాలు చేస్తారనమాట. దాన్ని పాసిఫై వేణ అంటారు. అంటే అతన్ని శాంతపరిచి అతన్ని మచ్చిక చేసుకొని అతనికి 4 మంచి మాటలు చెప్పాలి అనుకుంటారు. మరి నాకు దీనికి వెళ్లే ముందు ఇంకొక లాస్ట్ డౌట్ ఉంది. నిన్నటి క్లాస్ లో కోపాన్ని ఎందుకు దాచుకోవాల్సి వచ్చింది వాళ్ళు? హరే కృష్ణ. అంటే సామధాన వేదంగా వేళ చెప్పాలి కాబట్టి మొదటే కోపం, అంత ఆ కోపం ఉన్నది అనేసి నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే అది తర్వాత ఆలోచిద్దాం కోపంతో సంగతి. పని కాదు కాబట్టి మాతాజీ. ఇంకోటి ఏంటంటే, ఓ మొండివాడు ఉన్నాడు అనుకోండి, వాడితో మనం ముందే ఛాలెంజ్ గా చేస్తే ఇంకింత మొండికేస్తాడు కదా. తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే తన తప్పు కాదు, తను చేస్తున్న కరెక్ట్ అని రుజువు చేసే ప్రయత్నాలు చేయొచ్చు. అవును అందుకని ఎవరు మాతాజీ. పెట్టుకున్నా వీటితోటి కొంచెం హరే మంచిగా మాతాజీ, చెప్తాము. నా వాయిస్ వినబడుతుందా మాతాజీ? హరే కృష్ణ. మధ్య మా మధ్యలో వాయిస్ కట్ అవుతుంది. వినబడుతుంది. వినిపిస్తుంది ఓకే యశోద ఓకే. మాతాజీ. అందుకని ఏంటంటే వాళ్ళు ముందు
మాతాజీ చెప్పినట్టు చేసి మాతాజీ చెప్పినట్టు సామంతో మంచితనంతో అతన్ని మార్చే ప్రయత్నాలు చేశారు. సామాన్యంగా మునివరులు కోపం తెచ్చుకోరు కాబట్టి వాళ్ళు వాళ్ళలో కలిగిన అసంతృప్తిని కూడా అణుచుకొని ప్రయత్నం చేస్తారు అనమాట. నీకు మంచి ఉపదేశాలు ఏంటి? మంచి ఉపదేశాలు అంటే ఆ ఎప్పుడైనా సరే ఈ శ్రేయోభిలాషులు చెప్పేది ఏంటంటే మనకు ఆ మన కీర్తిని, మన యశస్సుని, మన ఆయువును అన్ని కూడా పెరుగుతాయి. అంటే పెద్దల మాట చదువుటాన్ని మనం మామూలుగా ఎందుకు చెప్పుకుంటాం అంటే వాళ్ళు ఏ చేసినా అది మన యొక్క శ్రేయస్సు కోసం చేస్తాం కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మేము నీకు మంచి మాటలు 4 మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాం అయ్యా, ఉపదేశం ఇద్దాం అనుకుంటున్నాం, కాస్త శ్రద్ధగా విను. అంటే ముందే నువ్వు మమ్మల్ని నిరాదరించకు, విను, మేము ఏం చెప్తున్నామో విను. అది వినడం వల్ల నీకేం నష్టం లేదు, నీకు లాభమే జరుగుతుంది. ఏం లాభం జరుగుతుంది అంటే నీ ఆయువు పెరుగుతుంది. లేకపోతే ఏముంది, ముందు ముందు తర్వాత చూస్తాం కదా, ఆయువు కూడా అతను హరించుకోబోతుంది. అతనికి సంపద పెరుగుతుంది. తర్వాత బలము, కీర్తి. ఆహా, ఇవేనా ఎటువంటి వాడు అంత క్రూరుడైనప్పటికీ కూడా పెద్దలు చెప్పిన మాట విని తన ప్రవర్తన మార్చుకున్నాడు అన్న తన కీర్తి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా నీకు ప్రయోజనం ఉంది అని చెప్తారనమాట. ఈ శిలా ప్రభుపాదుల వారు అనే పర్పట్లో ఏం చెప్పారు అంటే పూర్వకాలంలో రాజులు వాళ్ళ పాలన ఎలా ఉండేది, ఎంత గొప్పగా ఎందుకు ఉండేది అంటే ఈ వేదిక నాగరికత కాబట్టి ఒక రాజు రాజ్యపాలన చేసినప్పుడు సాధువులు, మునువులు వీళ్ళందరూ మంచి చెడు వాళ్ళు చెప్పేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆ సలహాలను పాటించడం ద్వారా రాజు ఏంటంటే చాలా గొప్ప పాలకుడు అయ్యేవాడు. అందరికీ మనోరంజకంగా పరిపాలన చేయగలిగేవాడు. ఎప్పుడైతే రాజు మంచి సామర్థ్యతతో పరిపాలన చేశాడో అప్పుడేమవుతుంది, ఆయన యొక్క పాలనలో అందరు కూడా సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు, ప్రోగ్రెస్ అయ్యేవాళ్ళు. అంటే వాళ్ళ భౌతికంగానే కాదు, ఎప్పుడైనా అభివృద్ధి చెందారు ఒక రాజు కింద ప్రజలు అంటే 2 భౌతిక పరంగా, ఆర్థిక పరంగా ఇవన్నీ చూసుకోక ఆధ్యాత్మిక పరంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ రాజుల యొక్క పాలనకు సాధు పురుషుల యొక్క సలహాలు, వాళ్ళ నిర్దేశాలు అంత ముఖ్యం. అందుకని చూడండి, మన స్క్రిప్చర్స్ లో ముందు నుంచి చూస్తుంటే పరాశరుడు ఎవరు? వ్యాస భగవానుడి యొక్క తండ్రి. వ్యాసుడు, నారదుడు స్వయంగా వచ్చి ధర్మరాజుకు, మిగతా రాజులకు బోధన చేసేవాడు. తర్వాత దేవలుడు, అసితుడు, వీళ్ళందరి యొక్క మునులు ఆయా రాజులకు తగినటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు. మన రామాయణాన్ని చూస్తాం, వశిష్ఠుల వారు ఎప్పుడైతే విశ్వామిత్రుడు వెంబడి సంతానం పంపేయాలి, రామలక్ష్మణుడు వెళ్ళాలి అని తెలుస్తుందో అప్పుడు వెంబడే దశరథుడు మాట తప్పేందుకు కూడా రెడీ అవుతాడనమాట. అయ్యో, ఇంత ముక్కుపచ్చలారని నా పిల్లల్ని ఎలా పంపిస్తాను నేను అరణ్యంలోకి? విశ్వామిత్రుడు అనగానే మాట ఇచ్చా గానీ లేదు లేదు నేనే వెళ్తా అంటాడనమాట. అప్పుడు కూడా వశిష్ఠుల వారు చెప్తారు, నీకు అది రాజుగా తగదు, నువ్వు ఆయనకు వాగ్దానం ఇచ్చావు, అది కాక అది వాళ్ళ శ్రేయస్కే. విశ్వామిత్ర వారు సామాన్యుడు కాదు, ఎంతో మహిమ కలిగిన అతను బ్రహ్మర్షి. రామచంద్రుడికి అది దోహదమే అవుతుంది కానీ ఎటువంటి కష్టం జరగదు అని నచ్చ చెప్తాడు. ఇట్లా మనం ఎన్నో ఉదాంతాలు చూడొచ్చు అనమాట. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు రాజుల్ని సరి అయిన దిశగా నడిపించడం. పరీక్షిత్తుకు అట్లే ఒక ముని ఉండేవాడు. తర్వాత వీళ్లకు మన విదురుడే గాని, కొన్నిసార్లు స్వయంగా వ్యాసుడు గాని, ఈ రకంగా వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆదేశాలు కూడా వాళ్ళకి ఇచ్చేవాడు. ఉదాహరణకు ఎప్పుడైతే ఈ కురు వంశంలో సంతానం లేదో అప్పుడు ఆ సత్యవతి ప్రార్థిస్తే ఆ వ్యాసుడు రావడము, ఒక సంతానాన్ని ఇవ్వడము, ఆ రాజ్యం యొక్క క్షేమం కోసం అతను ఆ పని చేయడం జరిగింది. అంటే ఈ మునుల ఇంటర్ఫియరెన్స్ ఎందుకు ఉండేదంటే సరి అయినటువంటి రాజ్యపాలనకు ఉపయోగించేవాడు. ఈ ప్రస్తుత కాలంలో అంటే మీకు చాలా మంది కొత్త వాళ్ళకి తెలియకుండొచ్చు, ఇందిరాగాంధీ హయాంలో కూడా ఇట్లే ఒక గాడ్ పర్సన్, ఒక గాడ్ పర్సన్ అని అంటారు వాళ్ళు, ఒక సాధువు లాంటి అతను చాలా ప్రాచుర్యంలోకి వచ్చాడు అనమాట. అతని పేరు చంద్రస్వామి ఏదో ఉండేది, పెద్ద బొట్టు పెట్టుకొని. అతను మన రాజీవ్ గాంధీకి
ఆధ్యాత్మిక సలహాదారు అని కూడా చెప్పేవాళ్ళు. ఇటు ఇందిరాగాంధీకి, అటు పివి నరసింహారావు గారికి, అట్లా వాళ్ళందరికీ కూడా అతను సన్నిహితుడిగా ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి సాధువుగా వ్యవహరించే ఆ వ్యక్తి వాళ్ళను ధార్మికమైన సలహాలు ఇవ్వకుండా క్రమక్రమంగా అధికార దుర్వినియోగం చేసుకోవడం, దానివల్ల అపఖ్యాతి పాలవ్వడం, వాళ్ళు కూడా అపవాదులు పాలవడం ఇట్లా జరిగింది. అందుకని సాధారణంగా సాధు పురుషులు ఈ రాజకలాపాల్లో పాల్గొనరు. కానీ ఎప్పుడైతే ప్రజాపాలన సరిగ్గా జరగాలి, రక్షణ జరగాలి అనుకుంటారో దానికి తగినట్టు వాళ్ళు వాళ్లకు కావాల్సినటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. రాజులు కూడా ఏంటి, అరే వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ విజ్ఞతను తెలుసుకొని వాళ్ళ ప్రామాణికత అన్నారు. అంటే స్టాండర్డ్ వాళ్ళు చెప్పిన మాటలు ఆచరిస్తే ఉండే ప్రయోజనం తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ సలహాల ఆధారంగా వాళ్ళ పరిపాలన చేసేవారు. కానీ ఇక్కడేమో శిలా ప్రభుపాద చెప్తున్నారు, ఇప్పుడు సోకాల్డ్ ప్రభుత్వాన్ని ఎవరైతే అధినేతలు అవుతున్నారో వాళ్లకు ఇటువంటి ధర్మ కార్యాల పట్ల, తర్వాత సాధుల ఉపదేశాలు పాటించే పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. దాని కారణంగా ఏంటంటే ఎట్లయితే వైదిక నాగరికతలో ప్రజలంతా సుఖ సంతోషాల్లో ఉండే వాళ్ళని విన్నామో, ఇప్పుడు ఏంటంటే అది జరగడం లేదు. ఇటు జనులు కానీ అటు వాళ్ళని పరిపాలిస్తున్న ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ సుఖంగా లేదు. మనం పేపర్ చూస్తే ఎక్కడ చూసినా అవకతవకలు, తర్వాత అశాంతి, తర్వాత ఈ ప్రభుత్వాల ఆయువు కూడా పడిపోయింది. అప్పుడు దీర్ఘకాలంగా ఒక్కొక్క రాజు 100 ఏళ్ళు పరిపాలించేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే 5 ఏళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందో మధ్యలో పడిపోతుందో తెలియదు. దానికి కూడా మళ్ళీ అవినీతి కారణం. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఎప్పుడు ఎట్లున్నారంటే అంటే ఈ ధార్మికత లోపించడం వల్ల దేహబలం పోయింది వాళ్ళకు, ఆధ్యాత్మిక బలం కూడా పోయి దుష్ట ప్రవర్తన వచ్చింది అనమాట. అది ఈ సోకాళ్ళు ఈ కలియుగంలో ఈ ప్రజాస్వామ్యం అని చెప్తామే, దానివల్ల మనకు కలిగే ప్రాబ్లం అనమాట. ఆ పరిస్థితి. అమ్మా చెప్పండి. చాణక్య చంద్రగుప్తుడు కూడా వర్తిస్తాడా మాతాజీ? చాణక్యుడు, తర్వాత తిమ్మరసు, వీళ్ళ అటువంటి వాళ్ళు మేధావులు. వీళ్ళని సాధువు అని అనం మనం కదా. సలహాలు ఇస్తారు కదా మాతాజీ రాజుకు. అమ్మా చంద్రగుప్తునికి సలహాలు ఇస్తుంటాడు కదా. అవును, సలహాలు ఇస్తున్నారు, వాళ్ళు మేధావులు. కానీ ఇప్పుడు వ్యాసదేవుడు, నారదుడు, హసితో దేవలో వ్యాస, మనం 10th చాప్టర్ భగవద్గీతలో చెప్తారు కదా. అట్లా వీళ్ళు ఏంటంటే మునులు, సాధువులు, మహామునులు వాళ్ళు. ఆ కోవకు రారు. కానీ తిమ్మరసుయే కానీ, తర్వాత శివాజీ యొక్క గురువే కానీ, లేకపోతే చాణక్య పండితుడు అన్న మనం ఆయన్ని ముని అనట్లేదు, చాణక్యుని. వాళ్ళకి ఆ పాండిత్యము, ఆ తెలివితేటలు ఉన్నాయి వాళ్లకు. కానీ వీళ్ళలో ఏంటి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా సాధన చేసి ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటూ యువతల వాళ్ళని ప్రభావం చేసే శక్తి వాళ్ళకుంది. సమర్థ రామదాస్ కదా మాతాజీ. నాకు మీ వాయిస్ వినపట్లేదు, మళ్ళీ తర్వాత ఒక్కసారి మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు ఈ శివాజీ గురువు సమర్థ రామదాస్ కదా మాతాజీ. వీళ్ళందరూ కూడా మనం మునులు అన్నాం, మనం సాధు పురుషులు అంటాం మనం. అయితే ఈ ఇప్పుడు ఏకైతే ప్రజాస్వామ్యం, ప్రజాతంత్రం ప్రబరిల్లిందో, ఇప్పుడు మనం ఆనందంగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సాధు పురుషులకు అటువంటి వాళ్లకు గౌరవం ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఎవరైతే ఇక్కడ ధర్మానికి, సాధు పురుషులకు తగినటువంటి అవకాశాలు ఇయ్యరో అటువంటి వాళ్లను ఎప్పుడూ ఎన్నుకోరాదని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద వారు. అంటే మనం సంతోషంగా ఉండాలి అంటే, మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే దానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం కొన్ని ధర్మ కార్యాలు, కొన్ని ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఈజీగా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా ఉంది. ప్రజాస్వామ్యం పేరు మీద మన యొక్క వివిధ పనులను అణిగితొక్కి వేరే వాళ్ళని ప్యాంపర్ చేసి దానివల్ల మన సనాతన ధర్మం నశించేటట్టు చేసే గవర్నమెంట్స్ మనం కొంచెం దూరంగా ఉంచుకోవాలన్నమాట. 15వ శ్లోకంలో
ధర్మ ఆ- ధర్మ ఆచరితః పుంసాం వాంగ్మనః కాయ బుద్ధిభిః లోకాన్ విశోకాన్ వితరత్యత్. కొంచెం పెంచి తల్లి నాకు వితరత్యత్ అధాన్యంత్యం అసంగినాం అనంత్యం అసంగినాం అథ అనంత్యం అసంగినాం. హరే కృష్ణ. చదవండి మాత, చూడండి. హరే కృష్ణ మాతండి. చదవండి please. ధర్మాచరిత పుంసాం వాగ్మనః కాయ బుద్ధిభిః లోకాన్ విశోకాన్ వితరతి అధానంత్యమసంఘినాం. ధర్మయుత జీవనమును కొనసాగించుచు ధర్మమునే వాక్కు ద్వారాను మనసు ద్వారాను దేహము ద్వారాను బుద్ధి ద్వారాను అనుసరించు వారు దుఃఖరహితముగా ఉన్నత లోకములను చేరగలరు. ఆ విధముగా భౌతిక ప్రభావం నుండి బయటపడి వారి జీవితమున అమితానందమును అనుభవించరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ముందు చెప్పారు కదా ఆయనకి మంచి ఉపదేశం ఇస్తామని. ఇచ్చి అక్కడ సాధువుల్ని గౌరవించాలి ఇవన్నీ చెప్తూ అసలు ఎందుకు ధర్మయుతంగా జీవితం గడపాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అనమాట. ఆ ధర్మయుత జీవనం ఏంటి, ఎలా ఉండాలి అంటే ఆ ధర్మాన్ని మాట ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా, దేహం ద్వారా, బుద్ధి ద్వారా అనుసరించే వారిలో వాళ్ళకి ఏంటంటే ఉన్నత లోకాల ప్రాప్తి లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏ రకంగా మనం ఈ ధర్మాన్ని ఆచరిస్తాం, అసలు ధర్మం అంటే ఏంటి మాతాజీ? ధర్మం అంటే ఏంటి మనకు భగవద్గీతలో చెప్తారు. చెప్పినట్టు ప్రవర్తించడం. వేదాలలో నాకు చెప్పిన ఇంకా మాతాజీ దేవాది దేవుడు ఆ, చెప్పినట్టు ప్రవర్తించడం. భగవంతుని అర్చించడం, దేవుడు చెప్పిన భగవంతుడు చెప్పినటువంటి ఆదేశాలు పాటించడం, ముఖ్యంగా భగవంతుణ్ణి అర్చించడం, ఆయనకు పూర్తిగా మనము శరణాగతి పొందడమే ధర్మం అంటే. ఆ ధర్మం ఎట్లా ఉండాలి, దానికి ఉదాహరణ ఏంటి ఆయన చెప్పారు కదా 9th చాప్టర్లో, మన్మనామ మద్భక్తో మత్యాజీ మా నమస్కురు. ఏం చేయాలి, ధర్మం ఏంటి, భగవంతుని మనం ఏ రకంగా శరణాగతి చేయాలి అని, ఎలా అర్చించాలి అది చెప్పారు. చెప్తూ 18th చాప్టర్కి వచ్చేటప్పుడు ఏం చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే ఇదే అన్నమాట మనం పాటించాల్సిన ధర్మం, భగవంతుణ్ణి శరణు కోరుకోవాలన్నమాట. ఆయన్ని మనము ఆ ఆయన మీద మనం ఆధారపడాలి. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయన దాని ద్వారా తొలగించేస్తారు. ఎప్పుడైతే భగవంతుని పాదాలు మనం ఆశ్రయిస్తామో ఆయన మనల్ని చూసుకుంటారు అని చెప్తున్నారు అనమాట. సాక్షాత్ భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పారు. అయితే ఈ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ధర్మాన్ని వాక్కు ద్వారా, మనసు ద్వారా, దేహం ద్వారా, బుద్ధి ద్వారా. కొన్నిసార్లు ఏంటి అంటే మనం పైకి చెప్తాం కానీ వాటిని మనం ఆచరించాం. కొన్ని మనసులో అనుకుంటాం కానీ బాహ్యమైనటువంటి ప్రభావం వల్ల అది మనము ఆ ప్రవర్తన మనలో కనపడదు. తర్వాత ఇంకోటి ఏమన్నారు, వాక్కు మనసు దేహం. కొన్నిసార్లు మనం చేయాల్సిన ధర్మాల్ని దేహం ద్వారా మనం వర్తించాం. ఎందుకంటే ఒకటి బద్ధకమై ఉండొచ్చు, లేకుంటే అనారోగ్యమై ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే వాళ్ళ యొక్క ప్రభావం కూడా అయి ఉండొచ్చు. మనకు భక్తి చేయాలని ఉంటుంది కానీ మనకు ఉండే చుట్టుపక్కల ఉన్నప్పుడు ఆ భక్తి మనం చేయలేము. మన ఈ ధర్మాన్ని, మానవ ధర్మాన్ని మనం పాటించలేకపోతుండొచ్చు. ఆఖరికి ఏంటి, బుద్ధి ద్వారా మనం ఏది చేసినా కూడా మనకు భగవంతుడు లోపల నుంచి మనల్ని గైడ్ చేస్తుంటారు, ఇది సరి అయింది, ఇది సరికాదు అని. దాన్ని మనం ఆచరిస్తూ మనం ఆ బుద్ధి ద్వారా కూడా మనం ధర్మాన్ని ఆచరించాలి. అంటే మనం బుద్ధి ద్వారా ఆలోచించాలి, బుద్ధి ద్వారా ఏం ఆలోచిస్తున్నామో ఆ ధర్మాన్ని దేహం ద్వారా నెరవేర్చాలి. దేహంతో ఏం చేస్తున్నామో అది మనస్ఫూర్తిగా మనం దాన్ని పాటించాలి. అదే విషయాన్ని మనం పలకాలి. ఇప్పుడు మన ఆచార్యులు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్, మనకు ఎవరైనా వర్తమాన ఆచార్యులు చాంట్ అని చెప్తుంటారు. చాంటింగ్ చేస్తున్నాం, ఏం చెప్పేస్తున్నాం కదా అందరికీ అయిపోయింది మా విధి అనుకుంటున్నారా? లేదు. వాళ్ళు కూడా ఈవెన్ ఈ సోలిన సేపత స్వామి గురు మహారాజు కూడా ఇటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు జపాన్ ఆపలేదు కదా. అంటే వాళ్ళు ఏంటి, ఏది ఏది విన్నారో ఆ దాన్ని వాళ్ళు మనసులో అది తీసుకొని, ఆ మనసులో తీసుకున్న విషయాన్ని, భక్తిని వాళ్ళ దేహం ద్వారా పర్ఫామ్ చేస్తూ అదే చెప్తున్నారు కూడా అందరికీ. ఇట్లా అన్వయించుకుంటే మనకి అది తెలుస్తుంది అనమాట, ధర్మాన్ని ఏ రకంగా అనుష్ఠానం చేయాలి అనేది అనమాట. ధర్మం ఏంటి అంటే భగవంతుని అర్చించడమే. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం ఈ రకంగా మనస వాచ కర్మణ
బుద్ధిరీత్యా ధర్మాన్ని ఆచరిస్తే మనకు ఎటువంటి భౌతిక దుఃఖాలు మనల్ని అంటవు. దీనికి మళ్ళీ ఒక్కసారి మా గురు మహారాజు ఉదాహరణ తీసుకోవచ్చు. మనకు అనిపిస్తుంది ఆయన ఇంత కష్టపడుతున్నారు, ఇంత అనారోగ్యంతో బాధపడుతున్నారు అని. కానీ ఆయన ఆ శారీరక భౌతిక స్టేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అతీతులు అనమాట. ఎవరైతే ఆ భగవంతుడిని నమ్ముతారో వాళ్ళు భౌతిక పరమైనటువంటి ఈ అడ్డంకులు వాళ్లకు అడ్డంకుల్లాగా ఉండవు అనమాట. ఆ రకమైనటువంటి దుఃఖరాహిత్యంలోకి ఎప్పుడు వస్తారో వాళ్ళు ఉన్నత స్థితిని, అది వైకుంఠమే కావచ్చు, గోలోక బృందావనమే కావచ్చు, అటువంటి ఉన్నత లోకాలను వాళ్ళు ప్రాప్తి చెందుతారనమాట. ఈ భౌతిక ప్రభావాల నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చారో దానివల్ల కలిగే లాభం ఏంటి అంటే అమితమైన సంతోషం. మన ప్రాబ్లం అంతా మన జీవితం అంతా ఈ భౌతికత్వంలోనే ఉంటాం కాబట్టి ఇది నాది, ఇది నా వాళ్ళు, అట్లా ఆ భావనలో ఉంటాం కాబట్టి ఏదైనా కోల్పోయినప్పుడు మనకు దుఃఖం అవుతుంది. కానీ ఆ స్టేజ్ దాటిపోయినాం అనుకోండి, అన్నీ ఆనందంగానే ఉంటాయి. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభం చేయజేయం, ఆ స్థితికి మనం చేరుకుంటాం అన్నమాట. కాబట్టి మనకు ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చేసే ధర్మం భగవంతుడి సేవ అదేంటంటే అది శుద్ధంగా ఉండాలి. అది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే షో బాటిల్. అంటే మనకు బయట నుంచి ఒక ప్రదర్శన కాకుండా మన దేహపూర్వకంగా, హృదయపూర్వకంగా భక్తియుత సేవ చేయాలన్నమాట. చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు మెల్లగా 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 భగవద్ధామానికి వెళ్ళే అర్హత మనకు వస్తుంది అనమాట. అది మనము అంటే మనల్ని పరిపాలించే ప్రభుత్వ అధినేత కూడా ఈ రకమైనటువంటి అర్హత, అంటే భగవద్ధామాన్ని చేరే అర్హత వస్తుంది అనమాట. అందుకని శిలా ప్రభుపాదుల లాస్ట్ ఏం చెప్పారంటే, ప్రభుత్వ అధినేత ఏ విధంగా రాజ్యపాలన కావించి అంటే ఈ ధర్మాన్ని, ధార్మిక జీవనాన్ని గడపడం ద్వారా ఈ జన్మనే కాక తదుపరి జన్మలో కూడా సుఖం పొందొచ్చు అని చెప్తున్నారనమాట. అది ఈరోజు మునులు ఇవే నాకు చెప్పిన ఉపదేశం 16వ శ్లోకంలో. ఇంకా ఇంకా చెప్తున్నారట, రాజులు ఎట్లా ధర్మ పాంచాలి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ మాటల వల్ల ఈ వేన యొక్క దుష్ప్రవర్తనను రూపుమాపాలి, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాలి. అది కదా, అందుకని వాళ్ళు రాజు అంటే ఎలా ఉండాలి, రాజు విధులేంటి, ఆయన ఎవరి మాట వినాలి, తర్వాత ఎలా ప్రవర్తించాలి, నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక రాజు యొక్క డ్యూటీని ఏ రకంగా నిర్వర్తించాలి. సతేమా వినశేద్వీర ప్రజానాం క్షేమ లక్షణ యస్మిన్ వినశ్రే నృపతిర్ ఐశ్వర్యాదవరోహతి. నృపతి అంటే రాజు, రాజు ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ, చదువు. సతే మా వినసేద్వీర ప్రజానాం క్షేమలక్షణః యస్మిన్ వినష్టే నృపత్ ఐశ్వర్యాదవరోహితి. మునులు పలికిరి, ఓ వీరుడా, ఈ కారణము చేత జనసామాన్యము యొక్క ఆధ్యాత్మిక జీవనము వినష్టమగుటకు నీవు హేతువు కారాదు. నీ కర్మల చేత వారి ఆధ్యాత్మిక జీవనము వినిష్టమైనచో ఐశ్వర్యయుతమగు రాజపదవి నుండి నీవు నిక్కముగా భ్రష్టుడు కాగలవు. హరి కృష్ణ. ముందు శ్లోకంలో చెప్పారు కదా, నువ్వు చక్కగా పాలన చేస్తే అది ఈ జన్మలోనే కాదు మరు జన్మలో కూడా నువ్వు సుఖంగా ఉండగలవు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఓ రాజా, ఓ వీరుడా, ఇక్కడ ఆయన కొంచెం చెప్తున్నారట, నాకు నువ్వు వీరుడివి, ఇటువంటి కారణం వల్ల నువ్వు అంటే సుఖంగా ఉండాలి ఈ జన్మలో మరు జన్మలు అంటే కూడా నువ్వేంటంటే ఈ జనసామాన్యం, ఈ ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవనానికి నష్టం కలిగించే కారణం నువ్వు కాకూడదు అని చెప్తున్నారు. అంటే నీ వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలే గాని వాళ్ళు కష్ట నష్టాలకు పాలు కాకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే నీ కర్మల చేత, అంటే రాజు తీసుకునే నిర్ణయాల వల్ల, రాజు చేసే పాలన వల్ల ప్రజలకు గనక వాళ్ళు చేసే ఆధ్యాత్మిక జీవనానికి డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, అది రాజు యొక్క పతనానికి హేతు అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే రాజు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రజల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి అతను
అవరోధం కలిగిస్తున్నాడో, అడ్డంకుగా తయారవుతున్నాడో, అప్పుడు అక్కడి నుంచి అతను కిందికి పడి తన పదవి భ్రష్టత పొందే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే రాజు యొక్క అరాచకాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ప్రజలు తిరుగుబాటు చెందే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ముఖ్యంగా వేన విషయంలో ఎవరైతే ఆయన అధికారంలో కూర్చోబెట్టారో వాళ్ళను ఆ అధికారం నుంచి తీసే శక్తి కూడా కలవాళ్ళు కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ గా అతనికి నువ్వు రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. నీ వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక జీవనం, ధర్మ కార్యాలన్నీ ఆపేశాడు కదా. ఏదైతే మనకు మన శాస్త్రాల్లో చెప్పారో దానము, తపము, యజ్ఞము అన్ని ఆపేసేసాడు. అవి అవ్వడం వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక జీవనానికి నష్టం కలుగుతుంది నీ కారణంగా. కాబట్టి నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఈ రాజ పదవిని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. రాజరికము అంటే ఇక్కడ శిలా ప్రభుపాద వారు పరకోట్లో కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇందులో పూర్వం ఫస్ట్ రాజరికమే ఉండేది, కానీ తర్వాత ఏమైంది అంటే ఆ రాజులు రాజరికం చేస్తూ ధార్మికంగా వాళ్ళ జీవనాన్ని గడిపేవారు. మనం ఇదివరకు కూడా విన్నాం, రాజులు చక్కగా భగవద్భక్తులు ఉండి భక్తిని ప్రచారం చేయడము, తర్వాత ప్రజలందరూ ఏకాదశి వ్రతం చేయాలని చెప్పడము, తర్వాత రాజ్యంలో దేవాలయాలకు, తర్వాత సాధు పొంగవులకు ఎంతో ఆదరణ ఇవ్వడము, ఎప్పుడు యజ్ఞ యాగాదులు చేయడం, ఆ రకంగా ఉండేవాళ్ళు అనమాట రాజులు. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ఇంద్రియ భోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది అనమాట. అంటే ధర్మకార్య అనుష్ఠానం కంటే క్రమక్రమంగా భౌతిక భోగాలు అనుభవించే ఆ విషయానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారనమాట. అట్లా ఎప్పుడైతే రాజరికంలో ఈ భోగాసక్తి వస్తుందో అప్పుడు దానికి ఫలితంగా ఏమైందంటే నాస్తికులుగా తయారై కొందరు, అంటే నాస్తిక జీవనం గడపడం మొదలుపెట్టి మనకు ఉదాహరణ చెప్తారు కదా, అంబరీష్ చక్రవర్తి అంత గొప్ప భక్తుడైతే అంబరీషుని తమ్ముడేంటి, అతనికి అసలు నారదుల వారు స్వయంగా ఆయన భవనం ముందు వస్తే అతని లోపలికి ఆహ్వానించేందుకు కూడా అతనికి ఆసక్తి లేదు. అంత భోగలాలతో అతను నిమగ్నై ఉంటాడనమాట. అంటే ఎప్పుడైతే ధార్మిక కార్యాలు తగ్గిపోతాయో ఇటువంటి వాటి మీద ఆసక్తి పెరగడం, క్రమక్రమంగా ఏంటంటే ధర్మం నుంచి దూరం జరగడం వల్ల నాస్తికత్వం కూడా తెలియ అవకాశాలు ఉంటాయి అన్నమాట. దాంతో స్లోగా ఏమైంది అంటే ఈ రాజరికం కాస్త అంతరించింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఉన్న రాజరికం, కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ నాస్తికత్వం పెరగడము, ఆస్తికత్వం తగ్గడము, ధర్మజీవనం తగ్గడంతో ఇంకా మెల్లమెల్లగా ప్రజాస్వామ్యం బయలుదేరింది అనమాట. ఆ ప్రజాస్వామ్యం గురించి శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఈ రాచరికాన్ని క్యాన్సిల్ చేసేసి ప్రజాస్వామ్య పద్ధతులు ప్రవేశపెడితే ఏమి లాభం లేదు అని చెప్తున్నారు. ఎందుకు లాభం లేదు అంటే చాలాసార్లు లెక్చర్స్ చెప్తారు, డెమోక్రసీ అంటే డెమోన్స్ క్రేజీ అంటారు అనమాట. అంటే మనము చేసుకునే నిర్ణయాలు అది అసుర స్వభావానికి చెందినట్టుగా ఉంటాయి కానీ ఆధ్యాత్మిక జీవనానికి అనుకూలంగా ఉండవు అనమాట. అందుకని ఏం చెప్పారు అంటే ఈ డెమోక్రసీ బాగా అవ్వాలి అంటే మళ్ళా దాంట్లో కూడా అంటే ఎప్పుడైతే నిరంకుశ రాచరికాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని మనం ప్రవేశపెడితే అది దాని యొక్క బెనిఫిట్ రావాలి అంటే ఏంటంటే ధార్మిక సంస్థలకు, తర్వాత ధార్మిక జనులకు ఆదరణ ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్ళకి తగినటువంటి మర్యాద ఇవ్వాలి. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం పేరిట ఇంతకుముందు చెప్పినట్టు ఈ ధర్మ కార్యాలన్నీ బంద్ చేసేసారు అనుకోండి, అంటే పాలిటిక్స్ మాట్లాడుతున్నాను కాదు, మన దగ్గర ఇప్పుడు ఈ ముందంతా బయటకు రాలేదు, ఒక్క హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయంలో ప్రభుత్వం తీసుకుంటుంది, అదే అన్య మతాల యొక్క సంస్థలకు వచ్చే ఆదాయం వాళ్ళే అనుభవిస్తారు. ఈ రకమైనటువంటి వివక్షత అనేది ఉండకూడదు. ప్రజాస్వామ్యం పేరు మీద అట్లుండదు, అందరికి కూడా ఒకే రకంగా ధర్మాన్ని ఆచరించేటట్టు ఉండాలి, ధార్మిక సంస్థలకు ప్రోత్సాహం లభించాలి. అప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి ఒక ప్రయోజనం అంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్పారు అంటే ఇప్పుడేమో రాజు గురించి చెప్పారు. రాజు ఏం చేయాలి అంటే ధార్మిక ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టం చేయకూడదు, వాళ్లకు ఉపయోగంగా ఉండాలి అని చెప్పుకుంటూ నెక్స్ట్ శ్లోకంలో
ఎవరైతే పవిత్రాత్ముడు పవిత్రుడైనటువంటి రాజు ఆయన ఎలా పాలన చేస్తాడు, తర్వాత అతని పాలనలో ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేది నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. అమ్మ నెక్స్ట్ శ్లోకాలు వచ్చేవా? 17వ శ్లోకం. ఈ 17వ శ్లోకానికి శిల ప్రభుపాదుల వారు పెద్ద పర్పోర్ట్ రాశారు. నేను చెప్పా కదా, ఇది ఎప్పుడో వేనాది ఎప్పుడో జరిగింది, కానీ దాన్ని మనం అన్వయించుకుంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ గుర్తు మనకు తెలుస్తుంది అనమాట. దానికి ఇది అద్దం పట్టినట్టుగా ఉంటుంది ప్రస్తుతం ఉండే రాజకీయ విధానాలు. రాజన్న సాత్వమాకేభ్య చోరాదిభ్య ప్రజానుపః రక్షన్ యథా బలిం గృహ్ణన్ ఇహ ప్రేత్య చ మోదతే. హరే కృష్ణ. చంద్రమాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి రాధామాత, చదవండి. హరే కృష్ణ. రాజన్న సాత్వమాకే వ్యాచోరాదిభ్యః ప్రజానృపః రక్షన్ యథా బలిం గృహన్నన్నిహ ప్రేత్య మోదతే. మాతాజీ ఇక్కడ చూడండి, వర్డ్ మీనింగ్ లో చక్కగా ఇచ్చారు. రాజన్ అసాధు అమాత్యేభ్యః. అమాత్యులు అంటే ఎవరు? రాజు. రాజన్. ఓకే, చదవండి, మీనింగ్ చదవండి. మునులు ఈ విధముగా పలకసాగిరి. దుష్టులకు మంత్రులు మరియు చోరాదుల వలన కలిగేటి కలతల నుండి ప్రజలను రాజు రక్షించినప్పుడు అట్టి పుణ్యకార్య ఫలముగా అతడు వారి నుండి పన్నులు తీసుకొనవచ్చును. ఆ విధముగా పుణ్యవంతుడగు రాజు ఇహలోకములను మరుజన్మలోను నిక్కముగా సుఖమును బడయును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ముందు శ్లోకాల్లో ఏం చదువుకున్నాము? రాజు ఎలా వాళ్ళ ధార్మిక జీవనానికి అవరోధం కాకుండా ఉండాలి అని చెప్తూ, ఇక్కడ ఒక రాజు అంటే మంచి రాజు, ఒక పుణ్యాత్ముడైన రాజు ఏ రకంగా దేశాన్ని పరిపాలిస్తాడు, ఏ రకంగా ప్రజా రక్షణ చేస్తాడనే దాన్ని దీంట్లో చెప్పారు. దాంట్లో మొట్టమొదటి డ్యూటీ ఏంటి అంటే, రాజు తన ప్రజను, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి ప్రతినిధిగా తమ తండ్రిగా భావిస్తారు కాబట్టి, అటువంటి ఆ రాజు ఏం చేయాలి అంటే తన ప్రజానీకాన్ని దోపిడీ దొంగలు, చోరుల వల్ల కలిగే బాధలే కాక తన యంత్రాంగంలో ఉండే అవినీతిపరులైనటువంటి మంత్రుల బారి నుంచి కూడా రక్షించాలి. అట్లా రక్షించలేదనుకోండి, అంటే ఆ విధి ఆయన నిర్వర్తించలేదనుకోండి, ప్రజల దగ్గర పన్నులు, సుంకాలు వసూలు చేసే అర్హత అతనికి లేదు. ఎందుకంటే తన డ్యూటీ ఏదైతే ప్రజల్ని కాపాడాలో, వాళ్ళని రక్షించాలో, సంరక్షించాలో అది చేయలేదనుకోండి, అతనికి ఈ రకంగా పన్నులు తీసుకునే అధికారము లేదు. వీళ్ళు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయనప్పుడు ఆ ప్రభుత్వానికి పన్నులు కలెక్ట్ చేసుకునే అవసరం లేదు అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో, ఈ కెనడా, అమెరికా వీటిలలో ఉన్న వాళ్ళు పాపం ముట్టుకుంటారనమాట. ఈవెన్ స్టూడెంట్స్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసిన 30% ఆఫ్ వాళ్ళ ఆదాయంలో 30% పన్నుల రూపంలో తీసేసుకుంటారు. దానికి పాపం వీళ్ళు చాలా కష్టపడతారు. ఒక వస్తువు చూస్తాము విలువ, దాని మీద దాని ప్రైస్ ఉంటుంది. బిల్ చేసినప్పుడు లోకల్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ కానీ మళ్ళీ దాని మీద ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఈ రకంగా వీళ్ళు పన్నులు తీసుకుంటుంటారు. తీసుకుంటే తప్పులేదు. దానితోటు ప్రజల నుంచి తీసుకున్న డబ్బుల వల్ల మళ్ళా ప్రజా సంక్షేమానికి ఆ డబ్బును ఉపయోగించాలి. ఉపయోగించకుండా కేవలం వాళ్ళ వినోదాల కోసం, వాళ్ళ విలాసాల కోసం ఉపయోగించుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఆ రకంగా పన్నులు వసూలు చేసే అవకాశము లేదు, అర్హత కూడా వాళ్ళకు లేదు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు పర్పోర్ట్లో మనకు 12వ స్కందంలో మొదటి అధ్యాయంలో ఒక శ్లోకాన్ని చెప్పారనమాట. సెకండ్ శ్లోకం కరుణాశ్రువా చదువుతారా? 17th శ్లోకాలు బుక్ ఎవరి దగ్గర ఉందా మాతాజీ? 12వ స్కందంలో మొదటి అధ్యాయంలో 42. దాంట్లో ఏంటంటే
ప్రభుత్వంలో ఉండేటువంటి అంటే రక్షకుల్లాగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు భక్షకులుగా ఉంటారో ఎలా ఉంటారో వాళ్ళ గురించి వర్ణించారనమాట. దాంట్లో నేను తర్వాత మీరు ఎవరైనా బుక్ ఉంటే ఒకసారి చదివి శ్లోకం చదివి మీనింగ్ చదువుదాం. ప్రస్తుతానికి ఇది పర్పోర్టే మనం కంటిన్యూ చేద్దాం. ప్రజాస్తే ఎవరైనా భక్షయిష్యంతి తీస్తున్నారా మాతాజీ? నేను తీయనా? హరే కృష్ణ. మీరు తీయండి. ప్రజాస్తే ఓకే. భక్షయిష్యంతి మ్లేచ్ఛ రాజన్య రూపిణ. అంటే ఏంటంటే ఈ మ్లేచ్ఛులు ఎవరు? మనం మ్లేచ్ఛుల గురించి ఆ మ్లేచ్ఛ అనే పదాన్ని ఎక్కడ విన్నాం చరిత్రలో? నేను మధ్య మధ్యలో సోషల్ స్టడీస్ పాలిటిక్స్కి వెళ్ళిపోతుంటా. ఆ? ఒక ఆయన్ని చాలా గ్రేట్ అని చెప్తారు, పేరులోనే గ్రేట్నెస్ ఉంటుంది. ఎవరాయన? అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు కదా. ఆ మైథాలజీ అంటారు, అదేనా మాతాజీ? అంటే అమ్మా మిథ్య అని చెప్పి మైథాలజీ అంటారు, అంతా మిథ్య అని, అదేనా మాతాజీ? మైథాలజీ అంటే మన పురాణాల్లో అది మిథ్య అనుకొని వచ్చిన పదం మైథాలజీ, అది తప్పు. ఇది మ్లేచ్చులు అంటే మ్లేచ్చుల్ని మనం ఏంటో అలెగ్జాండర్ ది గ్రేట్ మ్లేచ్చుల దండయాత్రల్లో మనం చదువుకున్నాం, మనం హిస్టరీ చదువుకున్నప్పుడు. వాళ్ళు ఏంటంటే శూద్రుల కంటే హీనులైన వాళ్ళు. శూద్రులైనా ఒక ధర్మాన్ని పాటిస్తారు వాళ్ళు, కానీ వీళ్ళు అంతకంటే ధర్మహీనులు అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మేము చాలా ద గ్రేట్ అనుకుంటారు. అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని పీడిస్తారు. వీళ్ళ అధికారంతో వాళ్ళు ప్రజల్ని పీడిస్తారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయరు, అటువంటి రాజులు కాదు. ప్రజల్ని పీడించడమే. అంతేగాక ఏంటంటే ఎవరైతే వాళ్ళ పాలనలో ఉంటారో ఆ ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళకి మంచి అలవాట్లు ఉండవు. యథారాజా తథా ప్రజ, అంతే కదా. అందుకని వాళ్ళు ఏంటంటే చెడు అలవాట్లు కలిగి ఉండి మూర్ఖంగా వర్తిస్తూ వాళ్ళ పాలకుల్నే పోలి అంటారు. అందుకే అంటారు ఈ మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు యథారాజా తథా ప్రజ అంటే, ఎప్పుడెప్పుడైతే పాలకుడు ధర్మాన్ని పాటించేవాడు ఉంటాడో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడో, ప్రజలు కూడా అట్లే ఉంటారు. రామరాజ్యాన్ని మనం ఉదాహరణ తీసుకున్నాం, ఎక్కడ దొంగతనం కాకపోయేది, దేశం సుభిక్షంగా ఉండేది. అట్లా ఎన్నో చెప్పుకుంటారు రామరాజ్యంలో ఉండే సుగుణాలు. ఎందుకంటే ఆ పాలకుడే అంత ఆదర్శ పాలకుడు. మరి ఇక్కడ అట్లా కాదు కదా. వీళ్ళు ఏంటంటే ఘోరమైనటువంటి ప్రవర్తన గలవాళ్ళు, బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి. అదే రకంగా ఆ రాజును ఫాలో అవుతూ ప్రజలు కూడా అలాగే తయారవుతారనమాట. శిలా మాతాజీ శ్లోక ప్రభుపాద నంబర్ చెప్పారు ఒకసారి. హరే కృష్ణ. లేదా శ్లోక నంబర్ మాతాజీ. 12:142. ఓకే. హరే కృష్ణ. అంటే ఇంక వేరే దొంగలు వేరే మోసగాళ్ళు కాదు, ప్రభుత్వాన్ని పాలక వర్గంలో ఉండే వాళ్ళే ఇట్లున్నారు అని చెప్తున్నారట. యా, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఇవన్నీ. ఒకసారి భాగవతం చదువుతుంటే అది అప్పుడు రాసిందా లేకుంటే ఇప్పుడు రాసిందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేటట్టుగా ఉంటాయి కొన్ని కొన్ని శిలా ప్రభుపాద యొక్క పర్పోర్ట్సే కానీ, కొన్ని సన్నివేశాలు కానీ చాలా రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. దొరికిందా మాతాజీ? ముందుకు వెళ్ళనా? సో మాతాజీ హరే కృష్ణ. 41 శ్లోకానే ఉంది మాతాజీ, ఇందులో 42 లేదు. 41 ఉన్నాయి మాతాజీ. ఎందుకు మరి ఇట్లా ఇచ్చారు? మరి ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛ రాజస్వరూపిణ, అది ఆ లైన్ చూసుకోండి. ఇంతలో ముందుకు వెళ్తాం. అంటే ఈ ఓవరాల్ గా శిలా ప్రభుపాద చెప్పేది ఏంటి అంటే, ఈ కలియుగంలో ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యంలో జన సామాన్యత కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే మీనింగ్ అదే ఉంది మాతాజీ, కానీ శ్లోకం మాత్రం 41 ఉంది. ఇక్కడ ఓకే, నిమ్న జాతి రాజులచే పాలింపబడే ప్రజలు కూడా తమ పాలకుల ఆచార వ్యవహారములను పలుకులను అనుకరింతురు. తమ రాజుల చేతను పరస్పరమును పీడితులై వారు నశించగలరు అని ఉంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో. ఎనీవేస్, ఎందుకంటే వాళ్ళు ధర్మనిరతులు కారు కాబట్టి పాలకులు, ప్రజలు కూడా అలాగే తయారవుతారనమాట. ఎందుకు ఇక్కడ ఎందుకు ఇట్లా చెప్తున్నారు? కలియుగంలో ప్రజాస్వామ్యంలో మనం సామాన్య ప్రజలందరూ శూద్ర స్థాయికి ఎందుకు పతనం చెందుతామంటే, ఈ అగ్రంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ వర్ణాశ్రమ విధానాన్ని సరిగా పాటించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే శూద్ర స్థాయికి వస్తుంది. శూద్ర స్థాయి ఎందుకంటున్నారు అంటే, శిల ప్రభుపాద మళ్ళీ దానికి కూడా మనకు వేదిక కోటిస్తున్నారు. కలో శూద్ర సంభవ, కలియుగంలో అందరూ శూద్రులే అని చెప్తున్నారు అనమాట.
ఎందుకు శూద్రులు అంటే వీళ్ళు ఆ, ఈ 4 వర్ణాలు, భగవంతుడు సృష్టించిన 4 వర్ణాల్లో ఆ శూద్రుడు అనేవాడు అంటే మిగతా 3 వర్ణాలు సేవించేందుకు నిర్దేశించబడినవాడు అనమాట. కాబట్టి వాళ్ళకు ఏంటంటే ఆ మేధ కానీ, తర్వాత అడ్మినిస్ట్రేషన్ పవర్ కానీ, పాలక ఆ, లక్షణాలు కానీ, రక్షించే ధైర్యం, ఇవన్నీ వాళ్ళలో పొదువై ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందల్లా సేవించడం, హార్డ్ వర్క్ చేయడమే అనమాట. అందుకని శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఈ 4వ వర్ణం చెందిన వల్ల మనం శూద్రుడు ఇప్పుడు అందరిలో తక్కువ, అంటే మిగతా పనులు వాళ్ళు చేయట్లేదు సామర్థ్యతతో. ఈ రోజుల్లో ఏంటంటే అందరం కూడా సేమ్ కేటగిరీ, ఎవ్వడు గొప్ప కాదు. అందుకని వాళ్ళు ఏంటంటే మనలో ఒకడిని మనము నాయకుడిగా ఎన్నుకుంటాము. ఈ రకంగా శూద్రులుగా ఉండి, అంటే మన బుద్ధిని ఉపయోగించకుండా, మన విచక్షణను ఉపయోగించకుండా, మేధావిగా ఆలోచించకుండా మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆ నాయకుడితో పరిపాలించబడే ప్రభుత్వం కూడా చక్కగా ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే క్షత్రియులు వాళ్ళు ఆ ఈ రాజ్య పాలన కోసం మేధావులైనటువంటి సాధు పురుషుల ద్వారా వీళ్ళకి ఆ రాజ్య అధికారం వచ్చేదన్నమాట. అది ఎప్పుడు ముందు సత్య, త్రేత, ద్వాపర యుగంలో మనలో అందరం శూద్ర స్థాయికి మనం పడిపోలేదు అప్పుడు. అందుకని ఆ రోజుల్లో ఈ ప్రజాస్వామ్యం అనేది లేదు. చక్కగా రాజులే నియామకం చెందేవాళ్ళు, ఏంటో వంశపారంపర్యంగా రాజులు వచ్చేవాళ్ళు రాజరికానికి. అంతేగాని ఎవరు ఇట్లా ఎన్నుకోలేదు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగా ఎన్నుకోబడలేదు. కాబట్టి రాజుకు ఎంతో పవర్ ఉండేది. ఇప్పుడు చూడండి, మనకు పేరుకు మన ప్రజాస్వామ్యంలో భారతదేశంలో అన్నిట్లో ఉత్తమైన పది ప్రెసిడెంట్. కానీ అది కూడా ఏంటి, ఒక రబ్బర్ స్టాంప్ లాగానే ఉంది. దేశంలో ఉండే అధికారులందరినీ నియమించే శక్తి ఆయనకు లేదు కదా. కానీ ఆ రోజుల్లో రాజులకు ఆ కమాండింగ్ ఉండేది. పరమశాసకుడు అంటే సుప్రీం కంట్రోలర్ లాగా ఈ పాలన అంతా కూడా ఆయన పర్యవేక్షణలో జరిగేది అనమాట. పొరపాటున ఎవడన్నా ఆయన యొక్క రాజ్యంలో మంత్రులు కానీ, లేకపోతే సర్వెంట్స్ కానీ, ఎవరైనా సరే వాళ్ళు పొరపాటు పనులు చేస్తూ పట్టుబడినా, దొంగతనాలు చేస్తూ పట్టుబడినా కూడా వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఇప్పటికి కూడా మేము ఉండే ప్రాంతాల్లో ఏదైనా తప్పు చేస్తూ పట్టుబడితే వాళ్ళ పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. అందుకని కూడా ఇక్కడ మనకు ఏమంటారు, క్రైమ్ రేట్ అంత ఎక్కువ కనపడదు. మీకు భయపడతారు చట్టానికి, ప్రభుత్వానికి, అన్నిటికంటే ముందు పనిష్మెంట్స్ చాలా భయపడతారు అనమాట. ఆ రాజు అంత సామర్థ్యతతోటి ఈ చోరుల్ని, దొంగల్ని, తన కింద పనిచేసే వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తూ, పొరపాటున వాడిని తప్పులు దొరికితే వాళ్ళని పనిష్ చేసి చంపేసేవాళ్ళు, లేకపోతే పదవి నుంచి చేయడం అనమాట. చెప్తూ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని. బయట నుంచి వచ్చే ఇటువంటి దొంగలు, దోపిడీదారులు, వాళ్ళని పట్టడం చాలా సులభం. కానీ తన ప్రభుత్వంలో ఉంటూ అవినీతి చేసే వాళ్ళని పట్టుకోవడం అంతకంటే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. అమ్మ కొంచెం పైకి జరిపో తల్లి. అంటే ఒక రాజు ఎప్పుడైతే సుశిక్షితుడైతాడో, ఎప్పుడైతే ఆయనకు మొత్తం ఆ కమాండ్ ఉంటుందో రాజ్యం మీద, అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే అందరి పట్టుకొని, తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించి, సంహరించి, ఈ రకంగా చేస్తూ ఈ నేరరహితమైనటువంటి రాజ్యాన్ని అతను స్థాపించగలిగేవాడు అనమాట. ఆ రకంగా రాజు ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎవరితో భయం లేదు, ఇటు ప్రభుత్వ అధికారులతో భయం లేదు, బయట ఉండే దొంగ దోపిడీ వాళ్ళతో కూడా ఎటువంటి ఆపద లేదు. కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారు. ఆ రకంగా ఉంచగలిగితే రాజు పన్నులు వసూలు చేయాలి. అంతేకాని తన ఇంద్రియ భోగార్థం కోసము పన్నులు విధించరాదు అని చెప్తున్నారనమాట. మెయిన్ గా ఒక రాజు చేయాల్సిన పని తన ప్రజలు అంటే మనం ఇదివరకు కూడా భాగవతులు చదువుకున్నాం, కేవలం మనుషులే కాదు,
అక్కడ ఉండే జీవరాశులన్నిటి కూడా తగినటువంటి రక్షణ కల్పించి ఆ పనిలో అంటే అదొక దాన్ని ఏమంటారు, తన విధి నిర్వహణలో గవర్నమెంట్ మెయింటైన్ చేసేందుకో లేకుంటే రాజ్యకోశాన్ని నింపేందుకో పన్నులు వసూలు చేస్తే అది పొరపాటు కాదు. అందుకని అతని యొక్క విధి నిర్వహణ కారణంగా ఏంటంటే అతను జీవించిన రోజులు సుఖంగా ఉంటాడు, మరణాంతరం కూడా అప్పర్ ప్లానెట్స్ స్వర్గానికన్నా పోతాడు, ఆయన పుణ్య అకౌంట్ బట్టి స్వర్గానికి పోతాడు, లేకపోతే వైకుంఠ లోకాలకు కూడా వెళ్ళి అతను చాలా ఆనందంగా ఉంటాడు. ఇది మాట్లాడుతుంటే నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. 90s లో ఒక వ్యక్తి ఇరాక్ లో చాలా ఫేమస్ అయ్యాడు. మీకు ఎవరికైనా ఆయన పేరు గుర్తుందా? హరే కృష్ణ. బిన్ లాడెనా? అమ్మా బిన్ ఇరాక్ లాడెన్. సద్దాం సద్దాం హుసేన్ మాతాజీ. సద్దాం హుసేనా? సద్దాం సద్దాం హుసేన్. హుసేన్. అతని ఎంత అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు అతని పాలనలో. వాళ్ళ రాజభవనం మీద దాడి చేస్తే అక్కడ వాళ్ళకు ఎంత అంతలేని ధనరాశి కనిపించింది అనమాట. బంగారు సింహాసనాలు, బంగారు బాతు టబ్బులు, అంటే ఇవన్నీ ఏంటి, ప్రజలను పీడించి పన్నుల ద్వారా తీసుకొని మళ్ళా వాళ్ళకి తగినటువంటి ఏమంటారు రైట్ పాలన ఇవ్వకుండా వాళ్ళని సంక్షోభానికి గురి చేస్తే కొంతకాలం అయిపోయినాక ఏంటంటే ప్రజలకు తిరుగుబాటు వచ్చేసింది. తిరుగుబాటు మూలంగా అప్పుడు పెద్ద నేను గల్ఫ్కి వచ్చే ముందనమాట పెద్ద యుద్ధము. అప్పుడు ఎంత అశాంతి అస్థిరత ఉండదంటే ఈ రీజన్ లో అట్లా అంటే వాళ్ళ స్వార్థం కోసం పన్నులు తీసుకొని ప్రజా సంరక్షణ చేయకుండా వాళ్ళ విధితను వాళ్ళు నిర్వర్తించలేదనుకో, వాళ్ళకి ఈ జన్మలో సుఖశాంతులు నచ్చుతుంది, పరలోకాల సంగతి భగవంతుడికి తెలుసు. సో నెక్స్ట్ శ్లోకం చెప్పే టైం ఉంటుందో ఉండదో అయినా చేద్దాం. ఈ శ్లోకంలో రాజు యొక్క ధర్మపాలన గురించి చెప్తే మరి ఒక్క రాజుదైనా బాధ్యత, ఒక ప్రభుత్వం పాలన సరిగ్గా జరగాలి అంటే కేవలం రాజే కాదు ప్రజలకు కూడా బాధ్యత ఉంది అని ఈ శ్లోకం ద్వారా మనకు మునులు చెప్తున్నారు. 18వ శ్లోకం తల్లి, శ్లోక నెంబర్ 18. ఇక్కడ 17 నుంచి 19 శ్లోకాల దాకా ఒక మంచి రాజు, ఒక ధర్మవంతుడైన రాజు అనే ఇలా ఉండాలి అనే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. తల్లి నెక్స్ట్ శ్లోక నేను స్టార్ట్ చేసేస్తా. 18th శ్లోక. యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞపూరుషః ఇచ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి కృష్ణవేణి. హరే కృష్ణ. యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞ పురుష యుజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః. జనై వర్ణ ఆశ్రమ అన్వితైః. 1 సెకండ్ మీరు చదువుతుండండి మాతాజీ. ఓకే. ఎవని రాజ్యమున పురమున ప్రజలు వర్ణాశ్రమ విధానమును ఖచ్చితముగా పాటింతురో తమ వృత్తి ధర్మముచే పూర్ణ పురుషోత్తముడగు భగవానుని అర్చింతురో అట్టి రాజు పవిత్రాత్ముడని భావింపబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సారీ మాతాజీ. సో ఇక్కడ శిలా ప్రభుపాద గారు స్పష్టంగా ఆయన ఈ విషయంలో చెప్తున్నారనమాట. ఒక్క రాజుగారి బాధ్యతే కాదు, ఆ రాజ్యంలో ఉండే ప్రజలు కూడా వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తించాలి అని చెప్తూ, ఎట్లయితే రాజుగారు తన కార్యకలాపాలన్నీ కూడా ఉత్తమంగా మలుచుకోవాలో అదే రకంగా ప్రజలు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ యొక్క విధుల్ని వాళ్ళు చక్కగా మలుచుకోవాలి. చక్కగా మలుచుకోవాలి అంటే ఏంటి అంటే వాళ్ళు ఏది చేసినా చివరకు అంటే అంతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి సేవలో నియుక్తులవ్వాలి. అదనమాట. అంటే ప్రజలు గాని రాజు గాని ఏది చేసినా ఆఖరికి భగవంతుని ప్రీత్యర్థం కోసమే చెయ్యాలి
అని చెప్తున్నారు. ఎందుకు అంటే రాజు సొంతంగా కాదు, ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధిగా అదే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన ఏంటంటే ఈ రాజ్యంలో అన్ని కళాలాపాలు అంటే ధర్మాన్ని అన్నిటిని కూడా చక్కగా జరిగేటట్టు ఆయన చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఒక సంస్థకు కానీ ఒక వ్యక్తి కానీ ప్రతినిధి ఉన్నవాళ్ళు ఏంటంటే వీళ్ళు అన్ని కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఆ వ్యక్తి యొక్క ఆదర్శాలను వాళ్ళు పాటిస్తున్నారా లేదా, అవి చూడాలి కదా. అదే రకంగా రాజు కూడా భగవంతుడి ప్రతినిధి కాబట్టి భగవంతుడు ఈ వేద జ్ఞానాల్లో మనకు ఎలా చెప్పారో ఏం చెప్పారో అవన్నీ కూడా అమలు జరిగేటట్టు ఒక రాజు చూడాలి. అదే రకంగా ప్రజలు కూడా అవన్నీ చేయాలి. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే రాజు చూడాల్సింది ఏంటంటే ప్రజలు ఏం చెయ్యాలో దాన్ని పాటించేటట్టుగా అని చూడాలి అని చెప్తున్నారు. ఏం చేయాలి, ఏం పాటించాలి అంటే మన శాస్త్రాల్లో మనం చెప్పిందంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మనము పాటించాలి. దీని గురించి మనం భగవద్గీతలో చదువుకున్నాం, భాగవతంలో చదువుకున్నాం. సారీ, హరే కృష్ణ. కైలాష్ ఇట్స్ ఓకే. ఫోన్ చేస్తాను ఎందుకో తెలియదు. ఓకే. సో ఏంటంటే ఈ మన ధర్మంలో మనకు ముఖ్యంగా బోధించింది అంటే వేద శాస్త్రాలు ఈ వర్ణాశ్రమ విధానంలో మన ధర్మాన్ని మనం అనుసరించాలి. ఏంటంటే ఈ వివిధ ఆశ్రమాల్లో ఆ తర్వాత వర్ణాల్లో ఏమేం చెయ్యాలి అని మనకు చెప్పి ఆ చెప్పిన దాన్ని మనం ఆచరించేటట్టు చూడాలన్నమాట. ఎందుకు అవన్నీ ఆచరించినట్టు చూడాలి, ఆచరించినాక ఏం చేయాలంటే అవన్నీ కూడా మనం భగవంతుడి కోసం సమర్పించుకునేటట్టు ఉండాలి. ఎందుకు భగవంతుడికి సమర్పించాలంటే ఇక్కడ మనకు చెప్పినట్టు భగవద్గీతలో భోక్తారం యజ్ఞ తపస, మనం చేసే అన్ని పనులు అన్ని యజ్ఞాలు కూడా చరమ అర్థం పరమావధి భగవంతుడే కాబట్టి ఆ యజ్ఞ పరుషుడైనటువంటి భగవంతుణ్ణి మనం మన వివిధ పనుల ద్వారా ఆయన ఆ రకంగా అర్చిస్తున్నాం. అంటే మన ప్రతి కర్మ, మనం చేసే ప్రతి విధిని ఒక యజ్ఞంలాగా భగవంతుడికి మనం అర్పిస్తుంటాం అన్నమాట. అర్పించి ఎట్లయితే మనం చేసే పనుల కర్మ ఫలాన్ని భగవంతుడికి ఇచ్చి ఆ కర్మ నుంచి మనం ఏ రకంగా విడబడతామో అదే రకంగా ఈ వర్ణాల్లో వివిధ వర్ణాలకు చెందినవాడు అతని యొక్క వృత్తి ధర్మాలన్నిటిని పాటిస్తూ తన కర్మల ఫలితాన్ని భగవంతుడికి సేవకు ఉపయోగపడాలి. అట్లా చేస్తే మన జీవితానికి పూర్ణత్వం అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వేరే మన భగవంతుడికి నివేదన చేయకుండా మన కోసం చేసుకున్న ప్రతి పని మనల్ని కర్మకు బంధితుల్ని చేస్తుంది. కానీ భగవంతుడి కోసం మనం చేసే ధర్మం ఏదైనా సరే అది మనల్ని బంధనాల నుంచి విముక్తి చేస్తుంది అన్నమాట. అందుకని మనం ఏ పని చేసినా ఈ వర్ణాశ్రమ విధానాన్ని బట్టి అవన్నీ కూడా భగవంతుడికి నివేదనలాగా ఇవ్వడం మన ప్రజల డ్యూటీ అనమాట. దానికి శిలా ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారంటే 18th చాప్టర్ శ్లోకా చెప్తున్నారు. యథా ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. అంటే మానవుడు ఏంటి అంటే భగవంతుడికి ఏం చేయాలి అని అంటే మనందరికి సృష్టికర్త అయినవాడు ఆయనే, అందరికి మూలం కదా, కారణం. తర్వాత విష్ణు సర్వత్రా వ్యాపించినవాడు భగవంతుడు. అటువంటి వాడిని మనం ఏం చేయాలి, ఏ రకంగా ఆయన అర్చించాలంటే మనకంటూ ఏవైతే ధర్మాన్ని కేటాయించారో ఆ ధర్మాన్ని మనం నిర్వహిస్తూ విద్యుక్త ధర్మ నిర్వహణ అంటే ఎవరెవరికి ఏది అలాట్ చేశారో, ఏ విధులు చేయాలన్నారో అవన్నీ మనం చేస్తూ ఆయన్ని మనం అర్చిస్తామన్నమాట. అట్లా చేస్తూ మనం మన పూర్ణత్వాన్ని పొందగలుగుతాం. అంతేగాని ఇంకా అది వేరే మార్గం కాదు, భగవంతుడు నిర్దేశించిన మార్గంలోనే మనం వెళ్తూ ఆయన్ని పూజించి ఆయన ప్రీతి చెందించాలి. కాబట్టి శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మనకు శాస్త్రాలు ఏం చెప్పారు, బ్రాహ్మణుడు ఏం చేయాలి, క్షత్రుడు ఏం చేయాలి, వైశ్యుడు ఎలా ఉండాలి, శూద్రుడు విధి ఏంటి, ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధానాన్ని మనం తప్పకుండా మనము పాటించాలి. ఇది ఏంటంటే
ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే మనం ఫలానా విధంగా మీరు వాడుకోండి, అది కనుక మనం ఫాలో అయినాం అనుకోండి మనకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఆ వస్తువు వల్ల మనం పొందాల్సిన ప్రయోజనం మనం పొందలేము. అదే రకంగా ఈ వేద శాస్త్రాలు వేద వాంగ్మయాలు చెప్పినట్టుగా మనం ఏంటంటే మన ఆయా వర్ణాలకు తగినటువంటి విద్యుక్త ధర్మం చేస్తూ అప్పుడు భగవంతుడు మనము సంతృప్తి చేయగలిగించే ప్రయత్నాలు చేస్తామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, వీడు వాడు ఈమె ఆమె అని కాదు, ఎవరెవరు ఏ వర్ణాల్లో ఉన్నారో, ఏ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలో అవన్నీ కూడా తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్తున్నారు. అయితే అవి చేసేటట్టు రాజు నిగరాని, అంటే రాజు కూడా దాన్ని పర్యవేక్షించాలి. కాబట్టి ప్రజలు చేయాలి, ప్రజలు చేస్తున్నారా లేదో చెయ్యాలనేది రాజుగా ఆయన చూడాలన్నమాట. ఈ రకంగా చూడాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుత కాలంలో మా దేశంలో మతరహితంగా అన్ని మతాలు సమానం అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి రాజులు, ఆ ప్రభుత్వం కూడా వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ప్రస్తుత కాలంలో ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని సరిగా పాటించటం లేదు. శిలా ప్రభుపాదుల వారికి చాలా ఇష్టమైన టాపిక్ వర్ణాశ్రమ ధర్మము. దానికి అనుసరంగా మనం ఏ రకంగా జీవన విధానం, ఏ రకంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే విషయం మీద ఆయనకి చాలా ఆసక్తి ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకు తగినంత సమయం లేకపోయింది కాబట్టి దాని గురించి ఆయన ఎక్కువ ప్రచారం చేయలేకపోయారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది మనకు సరైన అవగాహన లేదు కాబట్టి మన వర్ణాశ్రమ ధర్మం పట్ల గౌరవాన్ని చూపించట్లేదు. మేము మతాతీతమైన వ్యవస్థ మాది అనుకుంటే అది చాలా గొప్ప అని అనుకుంటున్నారు. కానీ అటువంటి దాంట్లో ఎవ్వరు సుఖశాంతిగా ఉండరు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. కాబట్టి మన సుఖశాంతులు ఉండాలి అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఆ పాటిస్తున్నారా లేదో ఒక రాజుగా అతను పర్యవేక్షించాలి. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్తున్నారు శిలా హరికృష్ణ ప్రభుపాద. మాతాజీ, మతాతీతం అంటే ఏంటి మాతాజీ? మతాతీతం అంటే రిలీజన్ లెస్, ఓకే బియాండ్ రిలీజన్. ఓకే ఓకే. కాస్ట్ లెస్ అంటే కులాల రహితం. ఆహా. మతాతీతం అంటే ఏంటంటే రిలీజన్ కంటే అబోవ్. యా ఓకే, అంటే వాళ్ళు ఏ రిలీజన్ ఫాలో అవ్వరు, నో యా రిలీజన్. ఇట్స్ నాట్ రిలీజన్. ఈ పర్టికులర్ రిలీజన్ కాకుండా అన్నిటికీ సమానమైన గౌరవం ఇస్తారు ఓకే, అన్నమాట. అన్ని ఫాలో అవుతారు. ఓకే యా అన్ని ఫాలో ఓకే అవుతారు కాదు, అన్నిటినీ గౌరవిస్తారు. అదే, దే విల్ యా యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, అంతే కదా. యా అది ఓకే మాతాజీ, అది థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇప్పుడు మన దగ్గర, ఇప్పుడు మన చోట ఈ ఒకటే పాటిస్తారు కదా, మిగతా వాటికి అంత ఏ, అంటే కొన్ని రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, అట్లా మాతాజీ కాకుండా. మరి మన ఇండియా తీసుకోవచ్చా? బికాస్ ఇట్ అలౌస్ ఆల్ రిలీజన్ టు పార్టిసిపేట్ కదా వాళ్ళవన్నీ. అది కానీ అది చెప్పుకోవడం కూడా గొప్ప కాదని చెప్తున్నారు కదా అదే శిలా అదే ప్రభుపాద గారు. అదొక్కటే కాదు, ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ కృతార్థులైనట్టంటే ఎవరి మతం వాళ్ళు ఆచరించేటట్టు, దాని ద్వారా భగవంతుడి ప్రీతి కల్పించేటట్టు ప్రజలు బిహేవ్ చేస్తే, దానికి తగినట్టు గవర్నమెంట్ హెల్ప్ చేస్తే అప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి. అది ఓకే అంతేగాని డెమోక్రసీ అని చెప్పంగానే అది మనం ఏమంటారు ఎక్స్పర్ట్ అయిపోయినట్టు, దానికి తగినటువంటి ఫలితాలు పొందుతున్నట్టు మనం మిస్కాన్సెప్షన్ ఉండొద్దు అని చెప్తున్నారు. అందుకే దేశం మత సంబంధం లేదని పలుకుచూ వారు కృతార్థులైనట్టు భావిస్తుంటారు. ఇది ఒక ఫాల్స్ ఇంప్రెషన్ అన్నమాట. ఎందుకంటే అట్లా ఎప్పుడు అనుకుంటారో అటువంటి పాలన ఉన్న ప్రజలు కూడా ఆనందంగా ఉండరు. ఎందుకంటే చెప్పే కదా, కొన్ని కొన్ని మతపరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఆ తర్వాత మన అందరిని సమానంగా చూడరు. కొందరికి ఏదో వాడు వెనుకబడ్డారని వాళ్ళని పైకి తీసుకొచ్చుడు, ఎక్స్ట్రా రిజర్వేషన్స్ ఇచ్చుడు, ఇట్లా అన్ని జరుగుతున్నాయి కదా. దానివల్ల అవునా, ఏంటి, ఎవరు సంతోషంగా ఉన్నారు? లేరు కదా. అందరికి ప్రాబ్లమ్స్ మనకేమనిపిస్తుంది? మాతాజీ. ఎస్, మన ఏంటి, మన దేశంలో మనం మైనారిటీ లాగా అయిపోయినామని బాధపడతాం. అవును మాతాజీ. అట్లాంటి పరిస్థితుల్లో శిలా ప్రభుపాద అదే చెప్తున్నారు, ఎవరు సుఖంగా ఉండలేరు అని చెప్తున్నారు. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే నేను చాలా కృష్ణ. పాలిటిక్స్ మాట్లాడితే క్షమించండి, బట్ ఇవన్నీ అట్లా దానికి రిలేటెడ్ గానే ఉన్నాయి. హరే కృష్ణ. రసరాణి మాతాజీ ఏమైనా యాడ్ చేస్తావు తల్లి? ఏం లేదు మాతాజీ, ఇన్ని శ్లోకాలు ఎంత చెప్పి ఇంకా ఏముందని యాడ్ చేయమంటారు నన్ను? ఆ? ఇంకా ఏముందని యాడ్ చేయమంటారు మాతాజీ, ఎంత చెప్పి అంతేనా? మీరు? ఓకే, హరే కృష్ణ. ఓకే అమ్మా. సో రేపు ఒకసారి మళ్ళా
ఇంకొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఆ మనం